హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇకపై ఆ కేటగిరీ అందరికీ 20% అదనపు పెన్షన్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అదనపు పెన్షన్ అందించే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం వయసు ఆధారంగా పెన్షన్ మొత్తంలో అదనపు శాతం చేర్చబడుతుంది. అదనపు పెన్షన్ వివరాలు: 80 నుంచి 85 సంవత్సరాల వయసు ప్రాథమిక పెన్షన్కు 20% అదనంగా ఉంటుంది. 85 నుంచి 90 సంవత్సరాల వయసు ప్రాథమిక పెన్షన్కు 30% అదనంగా ఉంటుంది. 90 నుంచి 95 సంవత్సరాల వయసు ప్రాథమిక పెన్షన్కు 40% అదనంగా ఉంటుంది. 95 నుంచి 100 సంవత్సరాల వయసు వరకు ప్రాథమిక పెన్షన్కు 50% అదనంగా ఉంటుంది. 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ప్రాథమిక పెన్షన్కు 100% అదనంగా, అంటే పెన్షన్ మొత్తం రెట్టింపు. అమలు తేదీ: పెన్షనర్ 80 ఏళ్ళు నిండిన నెల మొదటి నుండి ఈ అదనపు పెన్షన్ అమల్లోకి వస్తుంది. ఉదాహరణకు, ఒక పెన్షనర్ ఏప్రిల్ 10, 1944న జన్మించి 2024 ఏప్రిల్ 1న 80 ఏళ్ళు నిండితే 2024 ఏప్రిల్ 1 నుండి 20% అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. పెన్షనర్ సంఘాలు మరియు పార్లమెంటరీ కమిటీలు 65 ఏళ్ల వయసు నుండి అదనపు పెన్షన్ అందాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు. 65 ఏళ్ల వయసులో 5% అదనపు పెన్షన్, 70 ఏళ్ల వయసులో 10% అదనపు పెన్షన్, 75 ఏళ్ల వయసులో 15% అదనపు పెన్షన్, 80 ఏళ్ల వయసులో 20% అదనపు పెన్షన్ ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి మరియు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ మార్పులు సీనియర్ సిటిజన్ల ఆర్థిక భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పెన్షనర్లు తమ వయసు ఆధారంగా అందుబాటులో ఉన్న అదనపు పెన్షన్ గురించి అవగాహన కలిగి ఉండాలి. అదనపు పెన్షన్ స్వయంచాలకంగా అమల్లోకి వచ్చినప్పటికీ ఏదైనా సమస్యలు ఎదురైతే సంబంధిత పెన్షన్ విభాగాన్ని సంప్రదించాలి. పెన్షన్ సంబంధిత తాజా సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు మరియు నోటిఫికేషన్లను పర్యవేక్షించండి. పెన్షన్ సంబంధిత ప్రశ్నలు లేదా సమస్యల కోసం మీ స్థానిక పెన్షన్ కార్యాలయాన్ని లేదా సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించండి.